కీర్తనలు 123వ అధ్యాయం మొదటి వచనం. ఆకాశమందు ఆసీనుడైన వాడు, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. చాలండి. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను. ఈ పరిశుద్ధ వాక్య భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్ చెప్పండి. చదవబడ్డ ఈ వచ్చిన భాగంలో కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ స్థలములో దేవుడు గురించి పలుకుతూ చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, తన దేవుడు గురించి ఆకాశమందు ఆసీనుడైన వాడు, నీ తట్టున కన్నులెత్తుచున్నాను. ఆకాశముకు భూమికి పట్టజాలని మహాదేవుడు. ఎవరైనా ఆకాశానికి భూమికి పట్టజాలని మహాదేవుడు ఆయన. ఆయన సింహాసనం ఆకాశమందు ఉందంట, భూమి తన పాద పీఠము. ఆయన ఆకాశములో ఆసీనుడై, ఆకాశములు ఎన్నైతే ఉన్నాయో ఆకాశాలన్నింటిలోకెల్లా ఆ ఉన్నతమైనటువంటి ఆకాశములు ఆయన ఆసీనుడుగా ఉండి ఏం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే, దేవుడు ఏం చేస్తాడు? ఆయన సర్వాంతర్యామి. ఇచ్చట ఉన్నాడు అచ్చట్లేడని చెప్పడానికి లేదు. ఇచ్చట ఉన్నాడు అచ్చట్లేడని చెప్ప, అంతటా ఉన్నాడు. కానీ ప్రాముఖ్యంగా ఆయన నివాస స్థలం ఎక్కడ అని ఆలోచన చేస్తే, ఆయన ఉండు స్థలము ఏది అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే అందరూ చెప్పే మాట ఏంటంటే, ఆయన పరలోకములో ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏం చెప్పాలా? ఆయన ఆకాశం ముందు ఉండి ఏం చేస్తున్నాడంటే, ఇలా తొంగి చూస్తానంట. చూడండి, ఇలా తొంగి చూస్తున్నాడు. దేన్ని? భూమిని. ఆకాశం మందుండి ఆయన సింహాసనం మీద కూర్చొని భూమిని అంటండి, ఇగో ఇలా తొంగి చూస్తున్నాడంట. తొంగి. ఎందుకు దేవుడు తొంగి చూస్తున్నాడు? దివారాత్రులు ఆయన తొంగి చూస్తూ ఏం చేస్తున్నాడు, ఏ కార్యాలు చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే, చూడండి ఒకసారి బైబిల్లో కీర్తనల గ్రంథం, త్వరగా కీర్తనలు 102వ అధ్యాయం 21-22. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి, చూడండి ఎట్టంట, వంగి చూచుననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు, వచ్చు, ఈ మాట వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలెను. చాలండి. ఏంటంట? చదవబడ్డ వచ్చిన భాగంలో ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తున్నాడంట? వంగి చూస్తున్నాడు. భూమిని ప్రేమికులారా దృష్టిస్తున్నాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పరిశీలిస్తున్నాడు. అయితే ఇది ఎందుకు రాయబడాలి అని అంటే, ఈ మాట ఎందుకు రాయబడాలి? అక్కడ వచ్చు తరము వారికి ఏంటంట? వచ్చు తరము వారికి ఏం చేయబడాలని? తెలియజేయబడాలని. ఏం తెలియజేయబడాలని అంటే, ఆ తరం వారికి తెలిసింది ఏంటది? ఆ తరం వారికి తెలిసింది ఏంటది? వారున్న తరములో ఉన్నవారు తెలిసింది ఏంటది? ఆకాశం ముందు దేవుడు ఉన్నాడు. ఆకాశం ముందు దేవుడు ఏం చేస్తున్నాడు? తొంగి చూస్తున్నాడు. తొంగి చూస్తున్నాడన్న ఆ విషయం ఎవరు తెలిసిందంట? ఆ తరములో ఉన్నవారు. మరి రాబోతున్న తరాలకు కూడా ఈ మాట అయినడా తెలియాలన్న అని ప్రేమికులారా పరిశుద్ధాత్మ దేవుడు అది గ్రహించి దావీదు చేత ఈ మాట రాయించాడు. ఏంటంటే, రాబోతున్న తరానికి కూడా ఈ వాస్తవం తెలవాలి. ఈ తరానికే కాదు ప్రేమికులారా, మన తరానికే కాదు, రాబోతున్న తరానికి కాదు, ఈ భూమి ఉన్నంత కాలం ప్రభు ఆకాశం నుండి భూమిని అట్టనే తొంగి చూస్తున్నాడు అన్న మాట ప్రతి తరానికి తెలియజేయబడాలి అన్న మాట తెలియటానికి రాయించాడు ఆ మాట. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. నీ దేవుడు ఇప్పటికీ అదే పని చేస్తున్నాడు. ఈ భూమి ఉన్నంత కాలం ఈ తరములో నీకు నాకు తెలవాలి. ఇంకా రాబోతున్న ఇంకే తరాలైనా సరే, ప్రేమికులారా, మన పితృ తరమే కానీ ఏ తరమైనా సరే, ఆయన ఆకాశం ముందు ఉండి ఏం చేస్తున్నాడంట? తొంగి చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు తొంగి? నీ పొరపాటు రాయటానికి కాదు, నీ తప్పిదాలు రాయటానికి కాదు. ప్రేమికులారా, నీ యొక్క అపరాధాలు రాయటానికి కాదు, అవి కూడా రాస్తాడు. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా అసలు ఆకాశం నుంచి దేవుడు ప్రేమికులారా ఆయన అక్కడుండి తొంగి చూస్తూ ఏం చేస్తున్నాడు అని ఒకసారి ఆలోచన చేస్తే 102:20 వచనం శ్రద్ధగా వినాలి. ఫస్ట్ పాయింట్, చెరసాలలో
విను ఆ మూలుగులు వినుటకును చావునకు విధించబడిన వారిని విడిపించుటకును. చాలండి. మొదటిగా చెరలో ఉన్నటువంటి వారు వారి మూలుగులు ఏంటంట వినేం చేయడానికి, విడిపించడానికి. చెరలో ఉన్న వారిని విడిపించడానికి. ఫస్ట్ పాయింట్ తలపై కదలమ్మ. చెరలో ఉన్న వారిని ఆకాశము నుండి తొంగి చూస్తూ దేవుడు చేస్తున్న పని ఏంటంటే చెరలో ఉన్న వారిని విడిపించడానికి. అంటే ఆ వ్యక్తులు చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి ఎందుకు వెళ్తారు చెప్పాలి? రెండు కారణాలు. వీళ్ళ తలపై కదా 2 కారణాలు. ఒకటి, దోషిగా తప్పు చేసి చెరసాల్లోకి వెళ్ళటం ఒక ఎత్తు. రెండోది ఏం చేయకపోయినా దోషిగా ప్రేమికులారా అతడు ఏంటంట నిర్దోషి కనపడుతున్నా అన్యాయంగా దోషిగా చేసి చెరసాల్లో వేయటం ఒక ఎత్తు. రెండు విధాలు. చెరసాలకు ఎందుకు వెళ్తారంటే ఒకటి చెప్పాలమ్మా, తప్పు చేసి జైలుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. తప్పు చేయకుండా బైబుల్ ఉన్నారు అట్లా ఎవరైనా తప్పు చేయకుండా జైలుకి వెళ్ళినారు చెప్పండి. వెరీ గుడ్. తప్పు చేయకుండా జైలుకి వెళ్ళాడు. తప్పు చేసి జైలుకి వెళ్ళిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. మీకు వాక్యంలోకి ముందుకు వెళ్తుంటే వస్తూ ఉంటుంది, వినాలి. చెరసాల ఇది కేవలం శరీర సంబంధమైనటువంటి మాట మాత్రమే కాదు. ఈరోజు ప్రేమికులరా చాలామంది కుటుంబాల్లో అనారోగ్యత అనేటువంటి చెరసాల్లో బంధించబడ్డారు. ఆర్థికపరమైనటువంటి బంధకాలు అనేటువంటి ఏంటంటే చెరలో బంధించబడ్డారు. ఇంట్లో సమాధానం లేక అసమాధానం అనేటువంటి బంధకాల్లో చాలా కుటుంబాలు ఏంటంట మగ్గిపోతున్నాయి, మక్కమక్కలాడుతున్నాయి. ప్రేమికులారా నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా సరే, ఒకవేళ ఆ బంధకాల్లో నువ్వు ఉండి ఆ బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎలా అయితే ఆశపడతాడు, ఏం ఆశపడతాడు? రోజు బిర్యానీ తిని 3 పూటలు చక్కగా భోజనం వచ్చి నేను కడుపార తిని దాంట్లో ఉంటే మంచిది అనుకుంటాడు. ఏమనుకుంటాడు? బంధకాల్లో ఉన్న వ్యక్తి ఏం కోరుకుంటాడు? చెరసాల్లో ఉన్న వ్యక్తి ఏం కోరుకుంటాడు? ఆ సంఖ్యల మధ్య బంధించబడి ప్రేమికులారా అక్కడ మగ్గుతూ భయంకరమైన పరిస్థితులు కూడా వెళుతున్నప్పుడు ఆ వ్యక్తికి వచ్చేటువంటి ఆలోచన ఏంటని ఆలోచన చేస్తే బయటికి రావాలి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా నన్ను విడిపించేటువంటి వారు ఏంటంట ఉన్నారా అని ఎప్పుడు ఆ వ్యక్తి బయటికి రావటానికి ఎవరైనా వస్తే ఏంటంట నన్ను విడిపిస్తే బయటకు వద్దామనేటువంటి ఆలోచన చెరసాల్లో ఉన్నటువంటి వ్యక్తికి అర్థమైద్ది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఒకటి, మీకు స్వతంత్రం విలువ తెలవాలంటే అడిగి పోవాలి. మీకు స్వేచ్ఛ అర్థం కావట్లే, దాని విలువ నీకు అర్థం కావాలంటే అడిగిపోవాలి. చెప్పాలా? ఎక్కడ పోవాలి? జైలుకు పోతే వాళ్ళని అడగండి. స్వేచ్ఛ దాని యొక్క ఏంటంట విలువ. కొన్నిసార్లు మనం అనుభవిస్తున్నటువంటి దాని విలువ కొన్నిసార్లు మనకేం చెప్పాలి అర్థం కావట్లే. ఆరోగ్యం విలువ తెలవాలంటే హాస్పిటల్కి పోవాలి. మనిషి జీవితం విలువ తెలవాలంటే శ్మశాన వాటికి పోవాలి. అర్థమైంది ఏంటిది? ఆరోగ్యం విలువైంది, స్వేచ్ఛ విలువైంది. అసలు జీవితం యొక్క విలువేంటో మనిషికి తెలవాలంటే కొన్నిటిని సందర్శించాలి, కొన్నిటి దగ్గరికి వెళ్ళాలి. ఆడికి వెళ్తే అబ్బో పరిస్థితిదా అని కొన్నిసార్లు చెప్పితే రాదు, చూస్తే బాగా వంట పట్టింది. చెప్పితే రాదు, చూస్తే ఆ పరిస్థితులు వెళుతున్నటువంటి ఆ వ్యక్తులు చూస్తే ఖచ్చితంగా ప్రేమికులారా మనకేంటో అర్థమైపోయింది దాని విలువ. ఈరోజు ప్రేమికులారా నువ్వు నేను మనమే బంధకాల్లో ఉన్నా, నా ప్రభు నువ్వు ఆ బంధకాల్లో ఉండి, ప్రభువా నేను ఆర్థిక పరమైన బంధకాల్లో ఉన్నానయ్యా, మానసికంగా తెలవనటువంటి నా హృదయములో అసమాధానముతో ఆ బంధకాల మధ్య బంధించబడ్డానయ్యా, అనారోగ్యత నన్ను తీవ్రమైనటువంటి నన్ను అస్వస్థత గురి చేస్తూ నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నా, బంధకాల్లో ఉన్నాను ప్రభువా, దయచేసి నన్ను ఈ బంధకాల నుంచి ఏంటంట విడిపించమని మూలుగులతో గనక నువ్వు చేస్తే, మా మూలుగులతో గనక నువ్వు చేస్తే ఏ ప్రార్థన అంట అమ్మా? ఏ ప్రార్థన? మూలుగులు అంటే ఏంటి? మూలగటం తెలుసా? ఎటు చెప్పండి ఒకసారి. మూలగటం అంటే ఎటు చెప్పండి. మూలగట్టం అంటే ఎట్లా అయ్యా? నోట్ ఏమంటే సరిగ్గా మాట రాదు, దాన్ని ఏమంటారు? మూలిగే నక్క మీద దాని కాడి అర్థమైంది. అది ఎట్ట మూలిగి అర్థమైంది నీకు?
మూలుగే నక్క మీద ఏమవుతుంది అంటే అప్పుడేమిటి మూలగటం అంటే ఉన్న పరిస్థితులను బట్టి మాట కూడా ఏంటంట, మాట కూడా రాక అవభావాలతో హృదయాంతరపు లోతుల్లో ఉన్నటువంటి ఆ వ్యధను ప్రేమికులారా మూలుగులతో గనక నువ్వు దేవుని సన్నిధిలో ప్రభువా నేను ఈ బంధకాల్లో ఉన్నానయ్యా, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో సోదరుడా సహోదరి, నీ మూలుగులు విని ఆ ఆకాశమందు తొంగి చూస్తున్న దేవుడు నిన్ను విడిపించడానికి నీ వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్ ఒక ఆయన ఉన్నాడండి, చెరసాలకు వెళ్ళి మూలుగుతున్నాడు. చెరసాల పోయేదాకా బుద్ధి రాలే, చెరసాల పోయినాక ఏమొచ్చిందంట, చెరసాలకు పోయి అందుకే కొంతమంది చెప్పాలా, అది రానంత వరకు ఏం రాదు. కొంతమందికి కొన్ని మన జీవితాలు జరగనంత వరకు కొన్నిసార్లు కొంతమందికి ఏం రాదు, కొన్ని జరగాలి అప్పుడు ఏమవుతుంది మనకి, కొన్ని జరగాలి అప్పుడు ఏమవుతుంది మనకి చెప్పాలి ఒకసారి. నాకైనా మీకైనా ఏమవుతుంది, జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది, తెలివి వస్తుంది, జ్ఞానోదయం వస్తుంది, అన్నీ వస్తాయి. అప్పుడు అయ్యో నేను ఏం చేశా, తప్పు చేశా అని చెప్పి మనకు అనిపించి ఆ జరిగిన పరిస్థితుల్లో దేవుడికి మనం మొరపెడతాం. అలాంటి ఒక వ్యక్తి రాజు అండి. అతడంట ఇలానే ప్రేమికులారా తన పాపాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోయిన ఆలోచన చేస్తే చెరలోకి వెళ్ళి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 11 నుంచి చదవండి ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 11వ అధ్యాయం వెరీ గుడ్ 33, 11, 12 చదవండి ఒకసారి త్వరగా. పదమూడు చదువుతున్నాను. ఇది నాన్న వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం అది నీకు కట్టి చెప్పే కదా, మరి 13 లేదంటున్నాను నాన్న. సారీ ఇట్స్ మై మిస్టేక్. ఓకే వెరీ గుడ్ చదువు ఓకే ఓకే. రప్పించను, మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకొని ఓకే ఓకే. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. రైతుల పైకి ఎత్తాలి. మనీషే ఎవరైనా చెప్పండి. రాజు ఎవరు కొడుకు? ఈజికియా ఉన్నాడు. ఈజికియా తెలుసుగా, 38 సంవత్సరాలు ప్రేమికులారా 15 సంవత్సరాలు ఏమని ప్రభువా నాకు ఆయుష్ పొడిగించమంటే ప్రార్థన చేస్తే యెషయా ప్రవక్తను పంపించి నిశ్చయముగా ఇంకా నువ్వు 15 సంవత్సరాలు నీకు దేవుడు ఆయుష్ను ఇస్తున్నాడని చెప్పినటువంటి హిజ్కియా ఉన్నాడే, వాళ్ళ కడుపున పుట్టిన అతను కడుపున పుట్టిన కుమారుడు ఎవరైనా మనీషే. తండ్రి చాలా భక్తిపరుడు. వినండి, తండ్రి చాలా భక్తిపరుడు అండి. ఈ మనీషే అంట ఇశ్రాయేలు రాజ్యాన్ని ఒక 42 మంది రాజులు పరిపాలించారు. ఎంతమంది? 42 మంది రాజులు పరిపాలించారు. పరిపాలించినటువంటి వీరందరిలోకి ఎలా దుర్మార్గుడు ఎవరంటే మనీషే. ఎవరు చేయనంత ప్రేమికులారా దుర్మార్గమైన కార్యాలు మిగతా వాళ్ళు చేశారు, కానీ ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇవ్వచ్చు? అన్నా దుర్మార్గమైన చర్యలు చేసినటువంటి ఆ రాజులందరిలో ఆ మొదటి వ్యక్తి ఎవరంటే మనీష్. అలాంటి దుర్మార్గుడు. తండ్రి ఏమో చాలా భక్తిపరుడు, కొడుకేమో చెప్పాలి, కొడుకేమో భక్తిహీనుడు, దుర్మార్గుడు. కొన్నిసార్లు ఇది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, తల్లిదండ్రులు భక్తిగా ఉంటారు కానీ కడుపు పుట్టిన బిడ్డలు దీన్ని బట్టి చూస్తే తల్లిదండ్రులు భక్తిగా ఉంటారు, కడుపును పుట్టిన పిల్లలు దుర్మార్గులు అవుతారు. మళ్ళీ కొన్ని రివర్స్ బైబుల్ ఇట్టు కూడా ఉంది. తల్లిదండ్రులు దుర్మార్గులు అయితే కొడుకులు. 2 రకాల కుటుంబాలు బైబుల్లో ఉన్నాయి. 2 రకాల చెప్పండి, 2 రకాల. ఒకటి చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు భక్తి పరులు అయితే యవనసులు చెప్తున్నారు మీరు చాలా ధన్యులు, మీరు చాలా ఏంటంట. ఎందుకు ధన్యులు చెప్పాలా గమనించండి.
వారు చక్కగా దేవుని యందు భయభక్తులుగా నడుచుకుంటున్న కారణాన్ని బట్టి నీకు చిన్నతనము నుంచి ఆ దేవుడు నీకు ఏం చేశారు? ఆ దేవుని ఏం చేశారు? నీకు పరిచయం చేశారు. ఇప్పుడు నీకు పరిచయం చేసినప్పుడు నీ తల్లిదండ్రుల కంటే మరింత ఎక్కువ భక్తి నువ్వేం చేయాలి? తల్లిదండ్రుల కంటే ఇంకెక్కువ విధేయుడై ఉండాలి. తల్లిదండ్రుల కంటే ఇంకెక్కువ లోబడాలి. ఎవరికి? తల్లిదండ్రుల కంటే ఇంకెక్కువగా దేవుడి మాట వినాలి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, మనిషి ఏమైపోయాడంట? దుర్మార్గుడు అయిపోయాడు. అష్షూరు వాళ్ళు వచ్చి ఆయన చేసిన పాపానికి ప్రమిదలారా సంఖ్యల చేత బంధించుకొని తీసుకొని ఎక్కడంట? వాళ్ళు బబులోను రాజ్యంలో పెట్టుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ జైల్లో మగ్గి చెరసాల్లో ఆ సంఖ్యల మధ్యలో బంధించబడ్డప్పుడు అయ్యకు బుద్ధి వచ్చింది. ఎవరికి? ఇప్పుడు ఆయన అక్కడుండి ప్రార్థన చేస్తాను. ఏమని చెప్పాలా? ప్రభువా, ఏమైపోయింది? నా పొరపాటు అయింది అయ్యా, నా తప్పిదమైపోయింది అయ్యా, ఒక్కసారి నన్ను ఏం చెయ్యి, నన్ను క్షమించు నాయన. అయ్యా, ఈరోజు నేను ఈ స్థితికి వెళ్ళడానికి గల కారణం నా పాపమే. ఈరోజు నేను ఇలా అష్షూరు యొక్క రాజ్యములో బబులోనుల చేత బంధించబడి నేను ఇక్కడ రావడానికి గల కారణం నా అపరాధమే, నా తప్పిదమే ప్రభు అని దేవుడు సన్నిధిలో తను చేసినటువంటి అపరాధమును పాపమును ఏం చేస్తాను చెప్పాలి? దేవుడి దగ్గర అమ్మా ఏం చేస్తానంట? బతిమాలుకుంటున్నాడు. తలపైకి ఎత్తాలి. మనుషులకు ఉండే ఒక ప్రేమికులారా భయంకరమైనటువంటి ఒక అలవాటు ఏంటంటే, మనిషికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, తాను చేసినటువంటి ఆ పని వల్ల వచ్చే నష్టం ఎదుటివాడి మీద మోపుతాడు. ఇది మనిషికున్న స్వభావం. తాను చేసిన పనికి కలిగే ఏముంటుంది చెప్పాలి? తాను ఒక పని చేస్తాడు, ఆ పని వల్ల ఏమొస్తుంది? నష్టం వస్తుంది. నష్టం వచ్చినప్పుడు ఏం చేస్తా చెప్పాలా? ఏం చేయడు చెప్పాలా? మనకున్నటువంటి పాడుబుద్ధి ఏంటంటే, అది వేరే వాళ్ళు ఇంట్లో ఎవరో ఒకరు దొరుకుతారు నీకు, పిల్లలో ఇంకెవరంట, భార్యో భర్తో ఎవరో ఒకరు దొరుకుతారు. వాళ్ళ మీద ఏం చేస్తాం చెప్పాలా? మనం ఏం చేస్తామంట? తోసేస్తాం. ఇది ఆది నుండి వస్తున్నటువంటి ప్రేమికులారా మనుషుడికి ఉన్నటువంటి పాడుబుద్ధి. అంటే తన బలహీనతను కూడా బలంగా చెప్పుకుంటాడు. ఎట్లా చెప్పాలి వినండి. ఒక 10th క్లాస్ పిల్లగాడిని, వాడు అసలు ఫెయిల్ అయ్యిండు, 6కి 6 పోయాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అరే 10th రిజల్ట్ వచ్చిన పాస్ అయిన వారంటే వాడు డైరెక్ట్ ఏం చెప్పాలా? నేను ఫెయిల్ అయిన అన్నాడు. 6కి 6 పోయినా అని చెప్పడు. ఏమని చెప్పాలా? తన స్థితిని తను ఫెయిల్ అయ్యా 6కి 6 అని చెప్పుకోకుండా మా కార్పొరేటర్ గారు కూతురు కూడా ఫెయిల్ అయింది తెలుసా నీకు అంటాడు. అరే వాళ్ళ గురించి ఎందుకు రా, నీ గురించి చెప్పురా ముందు. అసలు నువ్వు 6కి 6 పాస్ అయిన ఎన్ని మార్కులు వచ్చినారంటే మా లాయర్ గారు కొడుకు కూడా ఫెయిల్ అయిన అంటాడు. అరే వాళ్ళందరి గురించి ఎందుకురా నీకు, అసలు నువ్వు పాస్ అయిన రిజల్ట్ వచ్చింది కదా, ఏందిరా పరిస్థితి అంటే మా డాక్టర్ గారు కూతురు కూడా ఫెయిల్ అయింది అంటే అర్థం ఏంటిదంతా? ఎంత గర్వంగా చెప్పుకున్నాడో తన బలహీనత. అంటే చెప్పాలా? ఘనంగా అంటే చెప్పాలా? వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వాళ్ళకి నేను కొంచెం సపోర్ట్గా ఉండటానికి ఫెయిల్ అయ్యాను అంటాడు. చదవగా మంచిగా రాయగా 6కి 6 పోతే వాడు దాన్ని ఏం చెప్పాలా? నేను చదవలేదు, దానివల్ల ఏమైపోయింది? ఫెయిల్ అయ్యని చెప్పడు. వాళ్ళు పోయినరు, వీళ్ళు పోయినరు, వాడు పోయినరు. వాళ్ళకు అండగా ఉండటానికి, నేను సపోర్ట్గా ఉండటానికి, తోడుగా ఉండటానికి, నన్ను చూస్తే వాళ్ళు చాలా బలంగా ఉంటారంట. అందుకే నేను కూడా 6లో ఇట్ట తన బలహీనతను కూడా గొప్పగా చెప్పుకునేటువంటి మహామహులు ఉన్నారు. కానీ మనిషి చెప్తున్న మాటని చెప్పాలా? ప్రభువా, ఈరోజు చెప్తున్నా, నీ నష్టానికి ఒకవేళ నీ అవిధేయమైతే మూలుగు ప్రభు దగ్గర, మూలుగు. మంచి అవకాశం నీకు ఇది. నీ యొక్క తప్పిదం వల్ల ఈరోజు కుటుంబం అంతా ఒకవేళ ఇబ్బంది పడుతుందా, మూలుగు ప్రభు దగ్గర. నీ యొక్క ప్రేమిట తొందరపాటు నిర్ణయాల వల్ల, చేయకుండా నిర్ణయాల వల్ల వచ్చేటువంటి ప్రేమిట్ల ఎట్టబడితే వచ్చేటువంటి ఆలోచనల వల్ల ఇంట్లో ఉన్న వారందరూ కూడా సఫర్ అవుతున్నారా? ప్రభువా, ఇది నా తప్పిదమేనా? ఆయన లంపకాలు వేసుకుంటున్నాను ప్రభువా, ఈ బంధకాలకు వెళ్ళిపోయానయ్యా, ఈ ఆర్థిక సమస్యలోకి వెళ్ళిపోయానయ్యా, కూరకపోయానయ్యా, బయటికి రాలేకపోతున్నానయ్యా, దయతో ఇది నా తప్పిదమే, ఇది నా పొరపాటే, ఇది నా అపరాధమే అని ఎవరైతే ప్రేమిట్ల దేవుడు సన్నిధిలో అలా మూలుగుతూ దేవుడి దగ్గర గనక ప్రార్థన చేస్తారో, మనిషిని విడిపించినట్లుగా
మనష్షెను ప్రేమికులారా విడిపించి మళ్ళా పోగొట్టుకున్న రాజ్యాన్ని ఇచ్చి, అద్భుతం చెప్పనా, వినండి. ఇంత దుర్మార్గంగా బతికిన మనష్షే 42 మంది రాజుల్లో ఎవరి పరిపాలించినంతగా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినట్టు ఎవరైనా? మనష్షే 55 సంవత్సరాలు పరిపాలించి. మిగతా వాళ్ళందరూ 40, 45, 50 లోపే. కానీ ఒకే 42 మంది రాజుల్లో, ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించినప్పుడు రాజుల్లో 42 మంది ఉంటే 42 మందిలో ప్రేమికులారా 55 years ఓన్లీ వన్ అండ్ ద కింగ్ మనష్షే మాత్రమే సుదీర్ఘంగా పరిపాలన చేసినటువంటి వాడు. ఎందుకు వచ్చినందుకు అంత గొప్ప కృప ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది ఆధిక్యత? ఎందుకు వచ్చింది ఆ స్థితి? ఎవరైనా అంతకాలం పరిపాలించినటువంటి భూమి మీద ఉన్నారా రాజులు? ఎవరైనా 5 సంవత్సరాలు కూర్చోబెడతాం, మనకి ఇష్టం లేకపోతే 2 కాళ్ళు గుంజి కిందికి వేస్తాం ఓట్ల ద్వారా. దేని ద్వారా అమ్మా? ఏమేసి? ఓటేసి 5 సంవత్సరాలు కూర్చోబెడతాం, అవసరమైతే తీసి నేలకు కొడతాం. ఎవరిని? పోటీ చేసేవారినైనా సరే. ఈయన 54 years, నాట్ ఎ జోక్. మనష్షే ఆఫ్ టోటల్ 42 kings have been reigned, పరిపాలన చేశారు. కానీ ఇతడు ఒక్క స్థితికి వెళ్ళిపోయాడు. గల కారణం చెప్పాలా? అతడు పశ్చాత్తాపంతో దేవుడి సందులో సంఖ్యల్లో ఉన్నానయ్యా, నా మూలుగులు విను ప్రభువా, పొరపాటైంది నాయన, నా బుద్ధిహీనత వల్ల ఈ పరిస్థితికి వెళ్ళిపోయాను ప్రభువా, నన్ను దయచేసి సేవ్ మీ లార్డ్, నన్ను బయటపడే ప్రభువా అని ఆ చెరసాల కొన్ని సంవత్సరాల నుండి మగ్గినాక ప్రభు తట్టు చూస్తే ఆ మూలుగులు ఆకాశం అందున్నటువంటి దేవుడు చూచి విడిపించి పోగొట్టుకున్న రాజ్యాన్ని ఇచ్చి 55 years పరిపాలించే సూపర్ కింగ్గా దేవుడు ఆశీర్వదించాడు. ఆమెన్ చెప్పండి ఇంకొంచెం బిగ్గరగా, ఆమెన్. సంగమా గమనించాలి, హిజ్కియా భక్తిపరుడే. చుట్టూ అతడు చేసే ఆ ప్రవర్తనను బట్టి, ఎవరి ప్రవర్తన బట్టి? తన కొడుకు ప్రవర్తనను బట్టి అందరూ హిజ్కియా భక్తి పడ్డే కదా, ప్రార్థన పడ్డే కదా, భక్తి పడ్డే కదా, ప్రార్థన పడ్డే కదా, ఉపవాసం ఉన్నవాడు కదా, క్యాన్సర్ పుండు అయితే ఏంటన్నా దేవుడితో తిరిగినటువంటి వాడు కదా, ఉపవాసం ఉన్నాడు కదా, ఏంటి వాళ్ళ కడుపున పుట్టినటువంటి కొడుకు అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు ఏంటని చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనుండొచ్చు. ఎవరిని? హిజ్కియాని. కానీ గమనించండి ప్రేమికులారా, అతని ప్రార్థన వ్యర్థమైపోయిందా? అతని ప్రార్థన వృధా అయిపోయిందా? అతని ప్రార్థన నీటిలో పోసిన పన్నీరు అయిపోయిందా? కాలే. అనేవాళ్ళు అన్నారు, కొద్ది రోజులు ఆ మాటలు విన్నాడు ఎవరైనా? హిజ్కియా. అతడు కూడా నా తండ్రి మాటని వినలే, జవదాటాను, ఈ పరిస్థితికి వచ్చానని చెప్పి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుండొచ్చు. కానీ ఒక్క మాట చెప్తాం మీ అందరికీ, ఈరోజు నీ ఏ కొడుకుని చూసి ఏడుస్తున్నావు నువ్వు, ఏ కూతురుని చూసి ఏడుస్తున్నావో నువ్వు, ఏ తల్లిదండ్రులు చూసి ఏడుస్తున్నావో నువ్వు, ఏ భార్యను చూసి ఏడుస్తున్నావో నువ్వు, ఏ భర్తను చూసి ఏడుస్తున్నావో నువ్వు, దేవుని సందులో చెప్తున్నాను సంగమా, నీ ప్రార్థన వారి జీవితంలో వారు మార్పుకు ప్రేమికులారా కారణం అవ్వాలి అని అంటే, వారిలో గొప్ప వినూతనమైన మార్పులు రావాలి అని అంటే, వారిలో ప్రేమికులారా అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభు జరిగించాలి అని అంటే, కొన్నిసార్లు మౌనంగా నువ్వు కనిపెడుతున్న చుట్టూ అందరు అనేకులు ఎన్నో మాట్లాంటారు, అయినా విసిగిపోమాకు, బాధపడిపోమాకు, కృంగిపోమాకు. నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్న వారందరూ నా కుమారుడు ప్రభువా ఏదో ఉద్ధరిస్తానుకుంటే వాడు నా కడుపులో బల్లమై కూర్చున్నాడు, నా కూతురు ఏదో చక్కగా తన జీవితం స్థిరపరచబడితే చూసి ఆనందిస్తాం అనుకుంటే నా కుమార్తె జీవితం కుక్కలు చింపిన ఇస్రాకైందని ఒకవేళ నువ్వు బాధపడుతూ అదేరపడుతూ కృంగిపోతూ కనుక ఒకవేళ ఉంటే, దేవుని సేవకుడు చెప్తున్నా మీ అందరికీ ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ కన్నీరు ఒకరోజు వారిని నీకంటే భక్తి పరులుగా మార్చగలిగితే, నీకంటే ప్రార్థన పరులుగా మార్చగలిగితే, నీకంటే ఇంకా చక్కగా దేవుడికి లోబడగలిగే ఆ ఆధ్యాత్మికమైన స్థితిని నా ప్రభు ఖచ్చితంగా నీ కన్నీరు వారిని ప్రభు యొద్దకు సంపూర్ణంగా తీసుకొని ప్రభు కొరకు బలముగా వాడబడగలిగే ఒక సాధనాలుగా ప్రభు చేతిలో ఉండబోతున్నారు. హల్లెలూయా. ఇదయ్యా పరిస్థితి. ఆకాశం ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు? తొంగి చూస్తున్నాడు. సంగమా నువ్వు బంధకాలు ఉంటాం ఇష్టం, నా ఏసీ నీకు ఇష్టమేమో, నా ఏసీకి ఇష్టం లేదు, నీకు ఇష్టమేమో, ఎక్కడుంటాం? అసలు దేవుడి ఉద్దేశం ఏంటి? అసలు నువ్వు బంధకాలు ఉంటాం దేవుడికి ఇష్టం లేదు.
ఆ బంధకాల్లో మగ్గిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఆ బంధకాలు కూరకపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఆ బంధకాలు నలిగిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు మానసికంగా కృంగిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఆ బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలని, విడిపించబడాలని, తన ప్రణాళికని పట్ల నెరవేర్చుకోవాలని, తన సాక్షిగా వాడుకోవాలని దేవుడి యొక్క ఉద్దేశం. అయితే ఏం చెయ్యి? ఆకాశం ఉందన్న దేవుడు మూలుగు ఎక్కడ మూలుగు? దేవుడి సన్నిధిలో మూలుగు. విరిగినటువంటి హృదయం దేవుడికి ఇష్టమైన బలి. నీ నిజమైన పశ్చాత్తాపం నిజంగా ప్రభు అది కనుక దేవుడు చూస్తే మనిషిని విడిపించినట్లుగా నిన్ను, నీ కుటుంబంలో నిన్ను బాధ పెడుతున్నవారు, బాధిస్తున్నవారు, కృంగదీస్తున్నవారు, నేను ఇంకా బాగేంటంట ప్రేమికులను అర్థం చేసుకోకుండా నిన్ను పదే 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 గాయాలు కలిగిస్తున్నటువంటి కుమారులు కానీ కుమార్తెలు ఎవరైనా సరే నీకంటే భక్తి పరులుగా దేవుడు చేస్తాడు. ఎందుకున్నాడు ఆకాశమందు? అమ్మా, చెరలో ఉన్నవారిని విడిపించడానికి. అందరూ మోకరిస్తారా? అదే 11వ అధ్యాయం 4వ వచనం కింద ఉంటుంది, సంతు లేని వారిని ఇల్లాలుగా చేస్తాడు దేవుడు. కింద ఉంటుంది ఆ మాట, సంతు లేని వారిని ఇల్లాలుగా దేవుడు చేస్తానన్నాడు. సోదరే, పిల్లలు లేక ఒకవేళ బాధపడుతున్నావా? నా యేసయ్య ఆకాశం తొంగి చూస్తున్నాడు. ఆయన అన్నాకి ఇచ్చాడు కదా, ఎలిజబెత్కి ఇచ్చాడు కదా. విశేషముగా పిల్లలు లేని వారి పట్ల 50 రోజుల్లో అద్భుతం అద్భుతం అద్భుతం. దేవుని కృప 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 కృప. ఆకాశుడు తొంగి చూస్తూ వారిని దేవుడు తన మహిమతో ప్రభు నింపి దేవుడి ద్వారాలు ప్రభు తెరుచునుగా. ఒక మంచి జాబ్ పోయింది, ఒక మంచి ద్వారం మూయబడిన బాధపడుతున్నావా? ఒక మంచి అవకాశం మూయబడింది నా పట్ల, ఒక మంచి ప్రపోజల్ మూయబడింది, ఒక మంచి అవకాశం నా ముందు తెరవబడినట్లుగా తెరవబడింది, మూయబడిన బాధపడుతున్నావా? సోదరా, నా ప్రభు ద్వారాలు తెరవబోతున్నాడు. తొంగి చూసి నా ప్రభు నీ జీవితంలో ఆయన ద్వారాలు తెరిస్తే ఆ తలుపులు వేయగలిగిన వాడెవడు? ఆయన మూసివేస్తే ఆ తలుపులు తెరవగలిగిన వాడు ఎవడు లేరు. ప్రేమిళ్ళారా, ప్రభు నడుగు. యేసయ్యా, ద్వారాలు ముయ్యబడ్డాయి ప్రభా. నాకు నా వ్యాపారంలో ద్వారాలు ముయ్యబడ్డాయి ప్రభా. నా ఉద్యోగ విషయంలో ద్వారాలు ముయ్యబడ్డాయి నాయన. నా లైఫ్ విషయంలో నాకేం అర్థం కావట్లేదు. కంప్లీట్గా ఐఎమ్ జీరో. ముయ్యబడ్డాయి అన్ని ద్వారాలు నా పట్ల. అవకాశాలు ముయ్యబడ్డాయి, వనరులు ముయ్యబడిపోయాయి. నా దేవుడే తొంగి చూస్తే నీ జీవితంలో ద్వారాలు దేవుడు తెరుస్తాడు ఆయన. అయితే ఒక్కటి, ప్రభా నువ్వు నాతోనే ఉన్నావన్న భయంతో భక్తి చేసే భక్తుడు అయితే, నువ్వు నాతోనే ఉన్నావన్న భయముతో జీవితాన్ని చక్కగా జాగ్రత్తగా కొనసాగించుకునే మనసు నాకు ఇవ్వయ్యా. ఇదొక్కటి చేయగలిగితే తొంగి చూస్తున్న దేవుడు చెరలో నుండి విడిపిస్తాడు. మరణమునకు విధించబడినటువంటి వారిని విడిపిస్తాడు. పెంటగోపులో ఉన్న వారిని ప్రధానులతో కూర్చోబెడతాడు. సంతు లేని వారిని ఇల్లాలుగా దేవుడు చేస్తాడు. ఈ మాటలు అందరిలో ఫలించాలయ్యా. చేతులెత్తారా? ప్రభా, నిజంగా నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నానయ్యా. ప్రజెంట్ ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తాను వారందరూ చేతులెత్తండి. ప్రభా, ఐమ్ కంప్లీట్ ఎంప్టీ నోయినా, నిస్సహాయున్నయ్యా. నేను పరిస్థితులు ఎక్కిరిస్తున్నాయి ప్రభా, నన్ను పరిస్థితులు బాధ పెడుతున్నాయి ప్రభా, నన్ను పరిస్థితులు నన్ను తీవ్రంగా కృంగదీస్తున్నాయి ప్రభా. కొడుకు నేర్చా, వాడే ఈరోజు పక్కలో బల్లెములా తయారయ్యాడు. కుమార్తె నేర్చా, భర్త నేర్చా, ఈరోజు భార్య అని ఈరోజు నీ జీవితంలో సమాధానం లేకుండా గల కారణం వీళ్ళెవరైనా కావచ్చు. నీ జీవితంలో యేసయ్యకు ఒకటే ప్రపంచం. ఏం చెప్పాలి? ఆయన ప్రపంచం. నువ్వే ఆయన ప్రపంచం, నువ్వే ఆయన లోకం, నీ మీదే ఆయన ధ్యాస. నిన్నే చూస్తున్నాడు ఆయన, నిన్నే గమనిస్తున్నాడు ఆయన. ఆయనకు మరొక ప్రపంచం లేదు, నువ్వే ఒక ప్రపంచం ఆయనకి. యేసయ్యా క్షమించిన ఆయన. ఎంత మంచి దేవుడో ప్రభును.
ఎవరు అర్థం చేసుకుంటారు లేదు నన్ను, కానీ నువ్వు మాత్రం నా పరిస్థితి అర్థం చేసుకొని, నువ్వు మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు చెప్పాలా? నేను ఏడిస్తే నువ్వు ఏడిచే దేవుడు అయ్యా, నేను సంతోషిస్తే నువ్వు సంతోషించే దేవుడు, నేను ఆనందిస్తే నువ్వు ఆనందించే దేవుడు, నేను బాధపడితే సమస్త బాధల్లో మాకు అండగా ఉండే మనసున్న మంచి దేవుడు. ఏదో క్షమించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.